Hi viewers, welcome to MJQ Missionary YouTube channel. Yes, MJQ Missionary YouTube channel ni subscribe చేసుకోవడం ద్వారా Tekla స్ట్రెచర్ మరియు Autocad సాఫ్ట్వేర్స్ ని ఫ్రీగా నేర్చుకోవచ్చు. అదే విధంగా CNC మెషిన్స్ అండ్ మెషిన్స్ యొక్క పార్ట్స్, వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కోడింగ్ సిస్టమ్స్ గురించి మనం ఈ ఛానల్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే మనం ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ని టెక్లా స్ట్రెచర్లో మనం ఎలా డ్రా చేయాలనేది ఈరోజు ఒక టాపిక్. ఇక్కడ మనం చూసుకుంటే 2 బీమ్స్ ఉన్నాయి వ్యూయర్స్. 2 బీమ్స్ని ఒక స్ప్లైస్ కనెక్షన్ని ఇచ్చి ఎలా డ్రా చేయాలనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకుంటున్నాం వ్యూయర్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ISMB 450 బీమ్స్ ఉన్నాయండి. ఈ 2 బీమ్స్ని మనం ఒక స్ప్లైస్ కనెక్షన్ ఇచ్చి డైమెన్షన్ ద్వారా ఎలా డ్రా చేయాలని నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, ముందుగా టెక్లాని ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఓకే, దీంట్లో మనకి స్టీలు దాంట్లో బీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకొని సెకండ్ పాయింట్ పిక్ చేసుకోండి, ఎంటరప్ట్ చేసుకొని అండ్ రీడైవ్ చేసుకోండి. ఇక్కడ మనం బీమ్ని పిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే దాని మీద మనకి బీమ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయి వ్యూయర్స్. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే డిఫాల్ట్గా ISMB 300 ఉంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఎగ్జాంపుల్లో ISMB 450 ఉంది. ఓకే, మనం ప్రొఫైల్ క్యాటలాగ్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడే మనం డైరెక్ట్గా 450 అని మనం టైప్ చేసేయడం ద్వారా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు వ్యూయర్స్. ఓకే, 450 అని టైప్ చేసి డౌన్లో మనం మాడిఫై అనే ఆప్షన్ పిక్ చేసుకుంటే మాడిఫై అయిపోద్ది. క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఈ బీమ్ అనేది ISMB 450 మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా మనం బీమ్ని డ్రా చేసాం. ఓకే, అదేవిధంగా దీంట్లో చూసుకుని మనకి స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు అంటే 2గా డివైడ్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. దాంట్లో స్ప్లిట్ ఆప్షన్ ఉంది. తీసుకొని బీమ్ని పిక్ చేసుకొని దాన్ని మిడిల్ పాయింట్ పిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బీమ్ అనేది 2గా డివైడ్ అయిపోతుంది. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 2గా డివైడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎగ్జాంపుల్లో మనకి ఇచ్చినట్టుగా 2 బీమ్స్ని మనం క్రియేట్ చేస్తాం. దీనిలో ఇప్పుడు మనం స్ప్లైస్ కనెక్షన్ని ప్లేస్ చేయాలి వ్యూయర్స్. ఓకే, దీంట్లో ఇక్కడ అప్లికేషన్ కాంపోనెంట్స్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 77 అని టైప్ చేయండి. 77 అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే స్ప్లైస్ కనెక్షన్ 77 అని ఉంది. దాన్ని పిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్, సెకండ్, రైట్ సైడ్లో ఇవ్వండి. ఓకే, క్లోజ్ చేసుకొని ఎంటరప్ట్ చేసుకోండి అండ్ రీడైవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి కనెక్షన్ అనేది వచ్చింది వర్స్. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్లో మార్క్ కనిపిస్తుంది. చూడండి, ఎల్లో మార్క్ అంటే వార్నింగ్ సింబల్ అండి. మనకి వార్నింగ్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అలా ఎల్లో మార్క్ అనేది రాకూడదు వర్స్. ఓకే, అంటే మనకి ఇక్కడ మనకి ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం మనం ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది గ్రీన్ సింబల్లో గ్రీన్ సిగ్నల్స్గా చూపిస్తుంది వర్స్. ఓకే, పిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ కనెక్షన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, దీంట్లో మనకి పార్ట్ స్టెప్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్లేట్ యొక్క థిక్నెసెస్ అనేది మనం దీంట్లో కౌంటర్ చేయొచ్చు పార్ట్ స్టెప్లో. ఓకే, ఎవరి ప్లేట్ యొక్క మనం థిక్నెస్ అనేది ఇక్కడ కౌంటర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క దీనిలో ఉంది. ప్లేట్ థిక్నెస్ 10 mm ఉంది. అదేవిధంగా వెబ్లో ఉండే థిక్నెస్ 8 mm ఉంది. ఓకే, టాప్ ఎక్స్టర్నల్ ఫ్లాంజ్ అనేది మనకి 10 mm కాబట్టి 10 ఇవ్వండి. ఇంటర్నల్ ఫ్లాంజ్ అనేది 10 mm కాబట్టి 10 ఇవ్వండి. అదేవిధంగా బాటము అండ్ బాటము, ఇంటర్నల్ అండ్ అవుటర్ ఎక్స్టర్నల్ 10. ఓకే, ఇప్పుడు కనెక్షన్ దీన్ని 8 mm కాబట్టి 8 mm ఇచ్చి మోడిఫై చేసుకోండి. ఓకే, వెబ్ అనేది ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది వ్యూయర్స్. ఓకే, 10 mm అనేది మనకి 10 mmగా వచ్చింది, 8 mm అనేది 8 mmగా వచ్చింది. ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు కనెక్షన్ యొక్క ప్లేట్స్ అనేవి వాటికి సంబంధించిన థిక్నెస్లో మనం పర్ఫెక్ట్గా పెట్టాం వ్యూయర్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే వెబ్ బోల్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి బోల్ట్స్లోకి వెళ్దాం. బోల్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎంత ఉందండి, డయా 22 డయా ఉందండి. ఓకే, ఇక్కడ 22 డయాతో మనకి ఉంది కాబట్టి మనం ఇక్కడ 20 mm తీసుకోండి అండ్ 2 mm క్లియరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా 22 mm మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మాడిఫై చేసుకుని చూడండి, ఇక్కడ వెబ్లో మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మాడిఫై అయింది కాబట్టి మనకి అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది వెబ్కి అండ్ ఫ్లాంజ్కి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేట్ యొక్క డిస్టెన్స్ చూడండి, ఇక్కడ 100 ఉందండి. బీమ్ నుండి డౌన్కి 100 ఇచ్చి మాడిఫై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, చూడ ప్లేట్ అనేది మనకి ఇప్పుడు కొంచెం అప్ పొజిషన్లోకి వెళ్ళింది. ఓకే, ఓకే వర్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు హోల్ యొక్క డైమెన్షన్స్ మనం పెట్టుకోవాలి. ప్లేట్ యొక్క ఎండ్ పాయింట్ నుండి మనకి ఇక్కడ ఫస్ట్ బోల్ట్కి 50 mm ఉందండి. అదేవిధంగా ప్లేట్ యొక్క ఎండ్ పాయింట్ నుండి లాస్ట్ దీనికి 50 ఉంది కాబట్టి ఇక్కడ మనం 50 అని టైప్ చేసుకోండి. మ్యాక్సిమం అది 2 సైడ్స్ కూడా 50 కాబట్టి ఓకే 50 అని టైప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బోల్ట్ యొక్క స్పేసింగ్స్ మనం చూసుకుంటే 3 ఉన్నాయి కాబట్టి బోల్స్ 3 అండ్ 85 స్పేసింగ్ కాబట్టి 85 ఇచ్చి మాడిఫై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే
ఎండ్ ప్లేట్ నుండి అండ్ ఫస్ట్ బోల్ట్కి మనకి 50 mm, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ బాటమ్ నుండి, అదేవిధంగా బోల్ట్ స్పేసింగ్ చూసుకుంటే 85 కాబట్టి 85 మనకి డిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హారిజంటల్ చూసుకోవాలి. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం వెర్టికల్ చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు హారిజంటల్లో డైమెన్షన్స్ చూసుకుందాం. ఓకే, ప్లేట్ యొక్క ఎండ్ నుండి అండ్ ఫస్ట్ బోల్ట్కి 50 mm, అదేవిధంగా ప్లేట్ యొక్క ఎండ్ నుండి సెకండ్ లాస్ట్ బోల్ట్కి 50 mm. ఓకే, ఇక్కడ 50 అని టైప్ చేయండి, అదేవిధంగా ఇక్కడ 50 అని టైప్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి 3 బోల్ట్స్ కాబట్టి 3 ఇవ్వండి, అదేవిధంగా ఇక్కడ 85 స్పేసింగ్ కాబట్టి 85 ఇచ్చి మాడిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్గా మనకి దీంట్లో మనం ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం మనకి ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ చూసుకుని చూడండి, మనం ఒక సైడ్ ఇచ్చాం కాబట్టి మనకి 2 బోల్ట్స్ వచ్చాయి, ఈ సైడ్ మనకి 3 బోల్ట్స్ కూడా కావాలి. అంటే సేమ్ స్పేసింగ్, సేమ్ ఒక డైమెన్షన్స్ ఇవ్వాలి కాబట్టి సేమ్ డైమెన్షన్స్ సేమ్ రిపీట్ చేయాలి. 50 and 50 అంటే మనకి ఎగ్జాంపుల్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ అని ఇవ్వచ్చు, లేదు మనకి ఎగ్జాంపుల్లో డిఫరెంట్గా ఇస్తే మనం డిఫరెంట్గా ఇవ్వాలి. ఓకే వెర్స్, ఇలా ఇచ్చి మనం డౌన్లో మనం మాడిఫై చేసుకోండి. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మనకి బోల్ట్ స్పేసింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్లాంజ్ యొక్క బోల్ట్ స్పేసింగ్ మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫ్లాంజ్ బోల్ట్స్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకుంటే డయా ఎంత ఉందండి 22 కాబట్టి ఓకే, ఇక్కడ మనం డయా తీసుకొని 20 తీసుకోండి అండ్ క్లియరెన్స్ తీసుకొని టాలరెన్స్ 2 mm తీసుకొని ఇక్కడ మనం మాడిఫై చేసుకొని చూడండి, ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది బోల్ట్ యొక్క సైజులో. ఓకే, నెక్స్ట్ మనకి బోల్ట్ యొక్క సైజులో మనకి డిఫరెన్స్ అక్కడ తెలుస్తుంది కాబట్టి ఓకే, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు బోల్ట్ యొక్క స్పేసింగ్, మనకి బోల్ట్ యొక్క మిడిల్ పాయింట్ అంతే మీన్స్ బోల్ట్ టు బోల్ట్ స్పేసింగ్ అనేది ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం. ఓకే, బోల్ట్ స్పేసింగ్ ఎంత ఉందండి 75 mm ఉంది కాబట్టి 75 mm మనం ఇక్కడ టైప్ చేయండి. 75 mm టైప్ చేసుకొని మన డౌన్లో మాడిఫైన్ ఆప్షన్ ఉంది, మాడిఫైన్ ఆప్షన్ చూసుకుంటే మనం చూడండి ఇప్పుడు బోల్ట్ టు బోల్ట్ స్పేసింగ్ ఎంత ఉందండి 75 mm వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లేట్ ఎండ్ నుండి మనకి ఫస్ట్ బోల్ట్కి ఉండే డిస్టెన్స్ 45 అండ్ సెకండ్ ఇది 2 సైడ్స్ కూడా సేమ్ అండి కాబట్టి 45 ఇచ్చి మనం ఇక్కడ మాడిఫై చేసుకుంటే సేమ్ వచ్చేస్తుంది. మనకు ఒకే బోల్ట్ స్పేస్ సైడ్ కాబట్టి ఒకటి ఇచ్చి మనం స్పేస్ చేసుకుంటే మనకి ఇక్కడ నుండి 45 అక్కడ నుండి 45 ఉంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వేర్స్. ఓకే, ఇప్పుడు మనం హారిజంటల్ డిస్టెన్సెస్ మీన్స్ హారిజంటల్ బోల్ట్ యొక్క స్పేసింగ్ మనం చూసుకోవాలి. దీనికి ఎండ్ పాయింట్ నుండి మనకి బోల్ట్ యొక్క ఫస్ట్ బోల్ట్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 50 mm అండ్ అదేవిధంగా స్పేసింగ్ చూసుకుంటే మనకి 85 mm ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం 50 ఇవ్వండి, అదేవిధంగా ఇక్కడ 58 టైప్ చేయండి, అదేవిధంగా ఇక్కడ మనకి 3 బోల్ట్స్ కాబట్టి 3 ఇవ్వండి, 85 స్పేసింగ్ కాబట్టి 85 ఇచ్చి డౌన్లో మాడిఫై చేసుకోండి. ఇప్పుడు మనం చూడండి స్పేసింగ్ యొక్క ఫస్ట్ బోల్ట్ని 50 అండ్ 85 50 ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మన రెండో సైడ్ కూడా మనం ఎడిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి అక్కడ కూడా వచ్చేస్తుంది వర్స్. ఓకే, 50 85 50 ఓకే, సేమ్ అదేవిధంగా మనకి ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి. ఓకే, ఇక్కడ 50 అండ్ 3 అండ్ ఇక్కడ చూసుకుంటే 85 మన డౌన్లో మాడిఫై చేసుకోండి. మాడిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్పేసింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం ఇచ్చినట్టుగా డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన డైమెన్షన్స్తో మనం పర్ఫెక్ట్గా ఇక్కడ మనం డ్రా చేసాము. ఓకే, ఇప్పుడు మనం డ్రా చేసింది పర్ఫెక్ట్గా డ్రా చేసామా లేదనేసి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, మాడిఫై చేసుకుని అప్లై చేసుకుని ఓకే చేసుకొని అండ్ క్లోజ్ చేసుకోండి. ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంటరప్ట్ చేసుకొని అండ్ రీడ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు మనం వ్యూ చేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వ్యూ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్పలేదండి, ఎందుకంటే మనం చాలా వీడియోస్లో మనం చేసాం ఆల్రెడీ, దాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బోల్ట్ స్పేసింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ కాంపోనెంట్స్ అని ఉంది, దాన్ని పిక్ చేసుకొని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మెజర్ దీన్ని తీసుకొని డౌన్లో బోల్ట్ స్పేసింగ్ అని ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. ఫస్ట్ బోల్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ప్లేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బోల్ట్ యొక్క స్పేసింగ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వర్స్. ఓకే, చూడండి 50 85 50 సేమ్ అంటే మనకి ఎలా అయితే ఎగ్జాంపుల్లో మనం ఇచ్చామో అలా మనం డ్రా చేసాం అనేది. ఓకే, ఎందుకు మనం చెక్ చేసుకుంటామంటే మనం పర్ఫెక్ట్గా డ్రా చేసామా లేదనేసి మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎవ్రీ డైమెన్షన్. ఓకే, ఇంటరప్ట్ చేసుకొని రీడ్రైవ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ డైమెన్షన్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మనం వేరే వ్యూలోకి వెళ్దాం, ప్లాన్ 0 వ్యూలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బీమ్ని పిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మనకి దీంట్లో హైడ్ అనే ఆప్షన్ ఉంది, హైడ్ చేసేయండి. సేమ్ ఈ పక్క కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. హైడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ మెజర్లోకి వెళ్ళి బోల్ట్ స్పేసింగ్ తీసుకోండి. ఫస్ట్ బోల్ట్ని పిక్ చేసుకోండి, అదేవిధంగా ప్లేట్ని పిక్ చేసుకుంటే చూడండి 50 85 అంటే మనం ఒక సైడ్ పిక్ చేసుకున్నాం కాబట్టి ఒక సైడ్ వచ్చింది వర్స్. ఓకే, 2 సైడ్ మనం పిక్ చేసుకుంటే 2 సైడ్స్ వస్తాయి. ఓకే, మనం పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం. ఓకే, ఇంటరప్ట్ చేసుకోండి అండ్ రీడ్రైవ్ చేసుకోండి. మనకి రీడ్రైవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హానా హెడ్ అయిపోతాయి.
ఇక్కడ కూడా రీటైవ్ చేసుకోండి. రీటైవ్ చేసుకుంటే మనకి అన్హైడ్ అయిపోతాయి. ఓకే వ్యూవర్స్, ఇది మనం ఇలా పర్ఫెక్ట్గా మనం డ్రా చేసాం. ఇప్పుడు చూడండి మనకి గ్రీన్ సిగ్నల్ కూడా మనకి అక్కడ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది, మనకి ఇచ్చిన పర్ఫెక్ట్గా మనం డ్రా చేసాం కాబట్టి. ఓకే వ్యూవర్స్, ఇది మనకి ఈరోజు యొక్క టాపిక్ వ్యూవర్స్. ఈ టాపిక్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వ్యూవర్స్. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూవర్స్.